అమృత యూనివర్సిటీ విద్యార్థి మృతిపై మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ వివరణ. ఈ నెల 22వ తేదీన హాస్టల్ రూమ్ లో లోపలి గడియ పెట్టుకుని విద్యార్థి నవదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి సెక్యూరిటీకి సమాచారం అందించిన తోటి విద్యార్థులు విద్యార్థి రాసిన లెటర్, పుస్తకాలని, ల్యాప్టాప్ ని స్వాధీనపరుచుకున్నారు. ప్రాథమికంగా విద్యార్థి కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తెలిసింది. విద్యార్థి లెటర్ లో ఉన్న చేతిరాత, బుక్స్ లో చేతిరాత ఒకేలా ఉంది. విద్యార్థి తల్లిదండ్రుల అనుమానం మేరకు ఎక్స్పర్ట్ వద్దకు లెటర్ ని, పుస్తకాల్ని పంపించడం జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి మండలం కురగల్లు గ్రామం పరిధిలో ఉన్నటువంటి అమృత విశ్వవిద్యాలయంలో MBA మొదటి సంవత్సరం అవుతున్నటువంటి కన్యాకుమారి సమీపంలోని KK నవదేవన్ అనేటటువంటి ఒక 22 years బాయ్, అతను MBA ఫస్ట్ ఇయర్ అవుతున్నాడు. అతను రీసెంట్ గా ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అతను జాయిన్ అవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా 22వ తారీఖు రాత్రి కూడా అతని స్నేహితులతోటి ఎదురున్నటువంటి ఆపోజిట్ రూమ్స్ లో తను వాళ్ళతో గడపడం జరిగింది. అదే రూమ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో రాజు అనేటువంటి అతను వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల కర్నూలు వెళ్ళటం జరిగింది లీవ్ లో. సేమ్ పర్సన్ 23rd నైట్ రావడం జరిగింది. సో వచ్చేసరికి అతను ఎంతసేపు డోర్ ఓపెన్ చేయసరికి ఎమర్జెన్సీ విండో నుంచి వెరిఫై చేసి చూసుకుంటే సెల్ ఫోన్ లో సదరు KK నవదేవన్ హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఎంపటే సదరు వార్డెన్, సెక్యూరిటీ గార్డ్ అంతా రెస్క్యూ చేసి ఎమర్జెన్సీ విండో నుంచి లోపలికి వెళ్ళి వెరిఫై చేస్తే అతను లోపల డోర్ లాక్ చేసుకొని సూసైడ్ నోట్స్ రాసి అతను హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. సో ప్రాథమికంగా ఇటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ పరంగా అతను ఇన్నర్ బోల్ట్ పెట్టుకొని 2 సూసైడ్ నోట్స్ రాసి అతను ఎంత ట్రై చేసినా సరే ఐఎమ్ నాట్ అనేబుల్ టు కమ్యూనికేట్ టు అదర్స్ అని చెప్పి ట్రై అని చెప్పి చెప్పడం జరిగింది. సో నేదో అతను మానసికంగా ఒక స్ట్రగుల్ ఉన్నట్టుగా ప్రాథమికంగా వచ్చింది. కానీ దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసాం. పేరెంట్స్ కూడా వచ్చారు కన్యాకుమారి నుంచి. వాళ్ళందరికీ కూడా బాడీని కానీ అదేవిధంగా డిస్పోజ్ మరియు హాస్పిటల్ కూడా తీసుకెళ్లి మొత్తం కూడా పరిశీలించి వెరిఫై చేసి చూపించాము. కానీ వాళ్ళు సస్పెక్ట్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసాం. దీంట్లో క్షుణ్ణంగా అనుమనువు జాగ్రత్తగా దర్యాప్తు చేస్తాము. దీనికి సంబంధించి ఫుల్ సీసీ ఫుటేజ్, ఆ పిల్లవాడు ఉన్నటువంటి కారిడార్ లో రూమ్స్ దగ్గర క్లియర్ గా సీసీ ఫుటేజ్ ఉంది. అతను రూమ్ లోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ బయటకు అతను చేసుకొచ్చేటప్పుడు దాకా ప్రతి క్షణం కూడా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి దీనికి అసలు ఏం జరిగింది అంటే హోమిసైడలా లేదా సూసైడలా ఎలా జరిగింది అనేది కూడా వెరిఫై చేస్తాము. మరి ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే సూసైడ్ నోట్స్ 2 రికవరీ చేయడం జరిగిందో